నాగరాజు మాచర్ల నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తొలి 3 గంటల్లో ఎంత శాతం పోలింగ్ కనిపిస్తోంది? అక్కడ ఓటర్లు అయితే బారులు తీరి కనిపిస్తున్నారు. పోలింగ్ పర్సంటేజ్ అదే స్థాయిలో మనకు కనిపిస్తోందా? పోలింగ్ పర్సంటేజ్ అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. మొదటి 2 గంటల్లోనే 10% దాటింది కాబట్టి ప్రస్తుతానికి 3 గంటల పరిస్థితిని కనుక చూసినట్టయితే దాదాపు 12% పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఒక జనజాతర అయితే తలపిస్తూ ఉంది. పోలింగ్ బూత్ బయట ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ ఓటర్లు మాత్రం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎస్పీ కూడా, పల్నాడు జిల్లా ఎస్పీ కూడా ఈ పోలింగ్ కేంద్రాన్ని అయితే పరిశీలిస్తూ ఉన్నారు. పోలీసులు పూర్తి స్థాయి భద్రత కల్పించిన తర్వాత మహిళలు ధైర్యంగా వచ్చి పల్నాడులో ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఓటేస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎంత పెద్ద స్థాయిలో అంటే సాధారణంగా పల్నాడులో తిరణాలు జరిగినప్పుడు ఇటువంటి చూస్తూ ఉంటాం. మనం ఒక్కొక్క గేట్ వైపు కూడా చూస్తే గేట్లో నుంచి మహిళలు సమయం 11 గంటలు దాటడంతోనే మహిళలు ఎంత పెద్ద సంఖ్యలో ఓటేయడానికి వస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. తండోపతండాలుగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళలు, యువత పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఖమ్మంపాడు చాలా సెన్సిటివ్ గ్రామం కావడంతోనే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అయితే ఇప్పటికే మోహరించారు. మనం చూసినట్టయితే ప్రత్యేక పార్టీని కూడా, కేంద్ర బలగాలను కూడా తీసుకొచ్చి ఇక్కడైతే మోహరించడం జరిగింది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. ఈ ఉద్రిక్తత నెలకొన్నప్పుడు 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా కొంత పోలింగ్ కేంద్రాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారం రావడంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఎవరిని కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా కూడా అప్రమత్తం చేసి బయట ఉన్న వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పోలింగ్ బూత్లకు దగ్గర రాకుండా పంపించి వేసిన నేపథ్యం కనిపిస్తుంది. దీంతో మహిళలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకేందుకు పోలింగ్ కేంద్రాలకైతే వచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిలబడి వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏ విధంగా ఉన్నారో పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక మాచర్ల నియోజకవర్గమే కాదు, గుంటూరులోని ఏ నియోజకవర్గం చూసినా కానీ కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించి గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చినప్పటికి కానీ ఓపికగా వేచి చూస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి, ఒకసారి క్యూ లైన్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తమ ఓటు వేసే మరలా తిరిగి వెళ్తాము, గంట కాదు 2 గంటలు సమయం ఉన్నా సరే క్యూ లైన్లో మాత్రం వేచి ఉంటాము అని చెప్పి ఇక్కడ మహిళల సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. దీంతో చాలా పెద్ద ఎత్తున చూసే లోపలికి వెళ్లేందుకు కూడా మహిళలంతా కూడా లోపలికి వెళ్లేందుకు ఏ విధంగా నెట్టుకొని వెళ్తున్నారో కూడా చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం ఎస్పీ ఇక్కడికి వచ్చి పూర్తిగా పరిస్థితిని సమీక్షించి పోలీసు బలగాలను అయితే మోహరించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. నిజంగానే మీరు చెప్తున్నట్టుగా మీ వెనక ఉన్న దృశ్యాలన్నీ చూస్తూ ఉంటే ఒక తిరునాళ్ళకు వెళ్ళినట్టుగానే కనిపిస్తోంది. అంత చైతన్యం అక్కడ జనంలో మనకు కనిపిస్తోంది. ప్రజలంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి పోటెత్తుతున్నారు. కిక్కిరిసిపోయిన క్యూ లైన్స్ లో వాళ్ళు తమ వంతు కోసం ఎదురు చూస్తూ ఉండడం నిజంగా చాలా సంతోషించదగ్గ పరిణామం.